పిల్లలకేమో ప్లే డేట్, మా ఇద్దరికి ఏం డేట్ అనాలి, గర్ల్స్ డేట్, లేడీస్ ప్రైవేట్ లాంజ్ లాగా ఉంది మీకు ఇది. లూజ్ ఇట్స్ ఓకే. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈరోజు సాటర్డే చిద్వికి చెస్ టోర్నమెంట్ ఉంది. ఇది వీడు అటెండ్ అయ్యే థర్డ్ టోర్నమెంట్ అనమాట. సో పొద్దున్నేనే ఇంకా స్నానం చేసేసి పూజ చేసి లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. అక్కడ 8:30కి అంతా అక్కడ ఉండాలన్నమాట. లాస్ట్ 2 టోర్నమెంట్స్ ఎక్కడైతే జరిగాయో సేమ్ ఇప్పుడు కూడా అక్కడే అనమాట, ఒక కాలేజ్లో. సో సేమ్ వాళ్ళే చెస్ మేట్స్ అని చెస్ క్లాసెస్ చెప్తారు ఇక్కడ. ఇంకా వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నది. చిద్వి అయితే ఇది ఇంకా ఆల్రెడీ థర్డ్ టైం కదా, వాడికి అసలు టెన్షన్ అట్లా ఏం లేదనమాట. ఇంకా చెప్పాలంటే ఫుల్ ఎగ్జైటింగ్గా ఉన్నాడు, బికాజ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు అందుకు. ఇదిగో కొలరాడో ఎర్లీ కాలేజెస్ అని, ఇది ఒక హై స్కూల్. దీన్ని షార్ట్కట్లో సిఈసి అంటారు. ఇక్కడ 9th to 12th గ్రేడ్ వరకు ఉంటుంది. ఇది చెక్ ఇన్ అనమాట కదా లోపలికి. ఇంకా టోర్నమెంట్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఈలోపు వీళ్ళు ఇంకా ఆడుకుంటూ కూర్చున్నారు. ఇక్కడ బ్లూ షర్ట్స్లో ఉన్నారు కదా వాళ్ళిద్దరు బానక్క పిల్లలు, అద్రిత్ ఆరుష్. సో పెద్దోడు అద్రిత్ అనమాట, వాడు పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఇంకా చిన్నోడు ఊరికే వచ్చాడు. వీడు అందుకే ఫుల్ హ్యాపీ. ఇంకా గేమ్ అయిపోయిన మధ్యలో నెక్స్ట్ గేమ్ స్టార్ట్ అయ్యే వరకు ఫుల్ ఆడుకోవచ్చని. ఇంక ఇక్కడ యాజ్ యూజువల్ టోర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ చెప్తున్నారు. అక్కడ బాక్స్లో ఉన్నవన్నీ ట్రోఫీస్. ఇంకా ఫస్ట్ గేమ్కి అయితే పే చేశారు. ఫస్ట్ గేమ్లో చిద్వి అపోనెంట్ వచ్చేసి ఈ అబ్బాయి. ఇంకా అలెగ్జాండర్ అని ఇంతకుముందు చెస్ టోర్నమెంట్ బ్లాగ్స్లో చూపించాను. ఆ అబ్బాయి మన నైబరు. డైలీ వీళ్ళందరూ కలిసి ఫుల్ ఆడుకుంటారు. ఆ అబ్బాయి కూడా వస్తాడేమో అనుకున్నాం, కానీ ఎందుకో ఈసారి రాలేదు. ఒక 10 to 15 minutesలో ఇంకా చిద్వి వచ్చేసాడు. Bro, that guy is so easy. Shh, you are shooting too loud, Chidvi. You are getting. అదనమాట, చిద్వి ఫస్ట్ గేమ్ అయితే విన్ అయ్యాడు. ఇంకా ఇదిగో ముగ్గురు కలిసి ఇంకెళ్తారు. అక్కడ చాలా రూమ్స్ ఉంటాయి, ఇంకెళ్తారు ఫుల్గా ఆడుకొని వస్తారనమాట. వీళ్ళకైతే లిటరలీ టోర్నమెంట్ కంటే ప్లే డేట్ లాగానే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా సెకండ్ గేమ్ స్టార్ట్ అయ్యింది. ఇంక ఇప్పుడు కూడా 15 minutesలో వచ్చేసాడు. గుడ్ జాబ్ చిద్వి. ఎట్లా చేసావు నాన్న? సెకండ్ గేమ్ కూడా విన్ అయ్యి వచ్చాడు. అందుకే ఇక్కడ ఇంకా స్కోర్ చెక్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ కూర్చున్నారు కదా అందరు పేరెంట్స్ అనమాట, పిల్లల్ని టోర్నమెంట్కి తీసుకొని వచ్చిన వాళ్ళు. పిల్లలకేమో ప్లే డేట్, మా ఇద్దరికి ఏం డేట్ అనాలి, గర్ల్స్ డేట్, లేడీస్ డే అవుట్. అట్లనే ఉంది. మాట్లాడుతూనే ఉన్నాం. ఎన్ని మాట్లాడుతుంటే అన్నీ వస్తూనే ఉన్నాయి మాటలు. అందరి ఎవరు పారు, మేము ఒక్కటి బాతాకనే వేసుకొని కూర్చున్నాం. So I couldn't do anything, and it was a draw, and so there's no point since my queen was just gone. Huh? Yeah, my queen would be gone. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా థర్డ్ రౌండ్కి వెళ్తున్నారు. ఒక్కొక్క రౌండ్ 1 hour ఉంటుంది. 1 hourలో ఎప్పుడైనా ఫినిష్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకొక రౌండ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా మధ్యలో అంతా చాలా గ్యాప్ ఉంటుంది కదా, ఇంకా ఆ గ్యాప్లో అంతా ఫుల్ అటు ఇటు పరిగెట్టి ఫుల్గా ఆడుకుంటారు అనమాట. ఇదిగో థర్డ్ రౌండ్లో ఇంకా ఈ అబ్బాయి అపోనెంట్. గుడ్ జాబ్ చిద్వి. అక్క అయ్యో భయపడ్డా రజని. ఉండు Pushed on the edge, and my wait a second. Wait. The king was here, the bishop was here, and the queen was here. I went there. It's check. The bishop is protected. That's control. That's control. And the king can't move. So checkmate. I'm so happy that you won by with the strong opponent. Oh, first. Not yet. We have still 2 days, right? Yes.
ఇంకా 2 games ఉన్నాయి కదా చూద్దాం. ఓకే బట్ యా And if he just wins one more game, he can get a trophy. చూద్దాం. Yay! Second trophy. గుడ్ జాబ్ చిది, కీప్ ఇట్ అప్. ఇంకా 2 games ఉన్నాయి, ఇప్పుడే ఎక్స్పెక్ట్ చేయకు ప్లీజ్. ఈలోపు రామెల్లి పిజ్జా తీసుకొచ్చాడు. నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అయ్యే లోపు ఇంకా పిల్లలకి పెట్టేశాం. మీకోసం ఒక్కటే ఉన్నట్టుందిరా ఈ రూమ్. This is a bug. నాన్న డ్రెస్ కంతా పూసుకుంటున్నావు చూడు. No. ముందే చెప్తున్నా. Why do you draw? అవునరా. That was ours, not me. Jimmy gave me the idea. ప్రైవేట్ లాంజ్ లాగా ఉంది మీకు ఇది. వాడు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడా, సెకండా? ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు కదా. చాలా వీరిద్దరికి పోటీ అంతే. ఈసారి వాడు కూడా రాలేదు. చాన్ ఇప్పుడు నెక్స్ట్ ఆ అబ్బాయి ఉంటాడు కదా గ్రిఫిన్ చాన్ అని, ఇంతకుముందు చెస్ టోర్నమెంట్స్లో చూసుంటే మీరు తెలుస్తుంది. అబ్బాయి చైనీస్ అబ్బాయి, వాడికి ఇప్పుడు నెక్స్ట్ 4th రౌండ్ అనుకున్న నెక్స్ట్ రౌండ్ వాడుతూనే ఉంటుంది అది. ఇదిగో గ్రిఫిన్ చాన్ అని చైనీస్ అబ్బాయి, లాస్ట్ టోర్నమెంట్స్లో కూడా చూసింటారు. చిద్వీకి స్ట్రాంగ్ అపోనెంట్. సో ఫార్ ఇప్పుడు స్కోర్ బోర్డ్లో అయితే చిద్వీ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు, ఈ గ్రిఫిన్ చాన్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఇది వచ్చేసి 4th రౌండ్. చిద్వీ ఇప్పుడు విన్ అయితే గ్రేటే, వాడు బాగా స్ట్రాంగ్ ప్లేయరు. గ్రిఫిన్ చాన్ అని అబ్బాయి ఉంటాడు కదా చైనీస్ అబ్బాయి, వాడితోటి అనమాట ఇప్పుడు 4th రౌండ్. సో ఫార్ అయితే ఫస్ట్ 3 విన్ అయ్యాడు. సో ఇప్పుడు 4th రౌండ్ జరుగుతుంది, చూడాలి. ఇప్పుడు నాకు కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది. సో నేను పిజ్జా తింటున్న, పిల్లలు తినేసి వెళ్ళారు. సో అదనమాట. బాగా నాకు ఈరోజు ఫాస్టింగ్, అందుకు తినలేదు. 4th రౌండ్లో అయితే చిద్వీ గ్రిఫిన్ తోటి లూజ్ అయ్యాడు. ఇప్పటి వరకు వీళ్ళిద్దరు ఆడినా, ఎప్పుడు ఆడినా గ్రిఫినే గెలుస్తుంటాడు. వీడు బ్రెయిన్లో ఫిక్స్ చేసుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఆరుష్కి చెప్తున్నాడు గ్రిఫిన్ ముందరే, హీ స్ట్రాంగ్ ప్లేయర్ ఆరుష్ అని. అరే అలా చెప్పకూడదురా, అపోనెంట్ స్ట్రాంగ్ అయినా మనం మనసులో పెట్టుకోవాలి. వాళ్ళ ముందర చెప్తే వాళ్ళకి ఇంకా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యి బాగా ఆడతారంటే వినడు. చిద్వీ ఇందాక 4th రౌండ్లో లూజ్ అయ్యాడు సేమ్ గ్రిఫిన్ తోటే. ఇక్కడ నేను మాట్లాడుతున్న వాయిస్ అస్సలు క్లారిటీ లేదు నాయిస్ వల్ల, అందుకు అది మ్యూట్ చేసి మళ్ళీ ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే చిద్వీ ఇప్పుడు 5th రౌండ్కి వెళ్ళాడు, బట్ వాడు చాలా టెన్షన్ పడుతున్నాడు. ఎందుకంటే చిద్వీ ఇప్పటి వరకు ఫస్ట్ 3 games విన్ అయ్యాడు కదా, ఇంకా అప్పటికి 2nd ప్లేస్లో ఉన్నాడు. అయితే ఒక్క గ్రిఫిన్కి చిద్వీకే పోటీ ఉండినది, ఎక్కువ కాంపిటీషన్ ఉండినది. ఇప్పుడు ఒక్క 4th రౌండ్లో గ్రిఫిన్ తోటి లూజ్ అయ్యేసరికి స్కోరు వీడికి 4th ప్లేస్కి వచ్చేసాడు అనమాట చిద్వీ. యాక్చువల్లీ 2nd, 3rd ప్లేస్లో ఉన్న వాళ్ళు, ప్రజెంట్ 2nd, 3rd ప్లేస్లో ఉన్న వాళ్ళతో చిద్వీ ఆడి చిద్వీనే విన్ అయ్యాడు. అలాంటప్పుడు చిద్వీనే ఉండాలి కదా. అది వాళ్ళని వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్పారు ఏంటంటే, లైక్ చిద్వీ తోటి వాళ్ళు లూజ్ అయినా వాళ్ళు మిగతా ప్లేయర్స్తో ఆడి, వీక్ ప్లేయర్స్ స్ట్రాంగ్ ప్లేయర్తో ఆడి కనుక విన్ అయితే వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వస్తాయన్నమాట అని చెప్పారు. సో ఈ చెస్లో ఏంటంటే మనం ఎంత స్ట్రాంగ్ ప్లేయర్ అనే దానికంటే మనతో పాటు కాంపిటీషన్లో ఉన్న వీక్ ప్లేయర్స్ ఎంత స్ట్రాంగ్ ప్లేయర్తో ఆడి విన్ అయ్యారనే దాన్ని బట్టి స్కోర్ ఇస్తారనమాట. అందుకు వీడు ఇంకా ఎలాగైనా విన్ అవ్వాలనే టెన్షనే ఉంది నాకు. లిటరలీ తెలుస్తుంది, అసలు నెయిల్స్ కొరుక్కుంటున్నాడు, చెమటలు దురుస్తున్నాడు. ఇక్కడ బయట నుంచి చూస్తుంటే నాకు నేను ఎక్స్పెక్ట్ చేసినట్లనే అయింది. చిద్వీ టెన్షన్ పడితే అస్సలు వాడి బ్రెయిన్ పని చేయదు. లూజ్ ఇట్స్ ఓకే. ఇప్పుడైతే అట్లా వచ్చి ఉన్నాడు, కానీ ఇంకొక 10 minutesకి స్టార్ట్ చేశాడు. అంటే వాడు అప్పుడు రియలైజ్ అయ్యాడు నేను లూజ్ అయిపోయాను, ఇంకా నాకు ట్రోఫీ రాదని తెలిసినాక ఏడుపు స్టార్ట్ చేశాడు. అసలు ఎంత ఏడ్చాడంటే ఇంక ఇంటికి వెళ్ళిపోదాము అంటున్నాడు. అరే టోర్నమెంట్ ఇంకా జరుగుతుంది, చూద్దాం ఏమవుతుందో అని అన్నా కూడా వినలేదు. లేదు ఇంకా నాకు రాదు, ఇంటికి వెళ్ళిపోదామని ఏడుస్తుంటే నేను అప్పుడు ఇంకా వీడియో కూడా తీయలేదు. ఆల్రెడీ ఇంకా ఇంటికి దగ్గరలో ఇంకొక 2 minutesలో ఇంటి దగ్గర ఉండేవాళ్ళము. అప్పుడు బానక్క మెసేజ్ పెట్టింది చిద్వీ 3rd ప్లేస్లో ఉన్నాడని చెప్పి. ఇంక అందుకు మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఇంక ఈ వీడియో స్టార్ట్ చేశాను. మళ్ళీ మేము వెనక్కి వచ్చేసరికి ఆల్రెడీ ట్రోఫీస్ అన్నీ ఇస్తున్నారు. ఎస్
చైనా అబ్బాయి ఈ చెస్ మ్యాచ్లోనే నేర్చుకుంటాడంట. ఈ బ్లాక్ షర్ట్ ఆయన ఇటు సైడ్ ఉన్నాడు కదా, లెఫ్ట్ సైడ్, ఆయన వాళ్ళ కోచ్ అంట. అందుకు ఆ అబ్బాయి మరి ఎక్కడో వెళ్ళాడు బయటకి, ఈ లోపు రాకుండా ఉంటే ఇంకా ఆ కోచ్కి అయితే ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఆ అబ్బాయి వచ్చి తీసుకున్నాడు. ఆ 5th రౌండ్లో టెన్షన్ పడుకుంటే చిద్వి ఈజీగా గెలిచేవాడు. అప్పుడు 2nd ప్లేస్లో ఉండాల్సినోడు ఆ టెన్షన్ పడడం వలన 3rd ప్లేస్కి వచ్చేసాడు. ఇంకా ఇంతకుముందు లాస్ట్ 2 టోర్నమెంట్స్ వరకు ఓన్లీ 3 ప్రైజెసే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 4th ప్లేస్లో ఉన్న వాళ్ళకి జస్ట్ మెడల్ ఇస్తున్నారు. సో అదనమాట, ఇలా నడిచింది ఈసారి అయితే. బట్ ఎందుకో చిద్వి ఏదో ఒకటి విన్ అయినా కూడా లాస్ట్ టైము ఆ ట్రోఫీ అని చెప్పి మెడల్ ఇచ్చినందుకు అస్సలు సాటిస్ఫాక్షన్ లేదు. ఈసారి అక్కడ కంప్లీట్గా వెయిట్ చేసి తెలుసుకోకుండా వెళ్ళేసి మళ్ళీ వచ్చినందుకు ఎందుకో నాకు ఆ సాటిస్ఫాక్షనే లేదు. అది కాక 5th రౌండ్లో ఈజీగా విన్ అవ్వాల్సిన మ్యాచ్ టెన్షన్ పడడం వల్ల అట్లా అయింది అన్నట్టుగా ఈసారి కూడా నాకు ఎందుకో కంప్లీట్గా సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు అసలు. ఇదిగో మళ్ళీ అబ్బాయి గ్రిఫిన్ వచ్చి ఇంకా తీసుకున్నాడు అనమాట ఫస్ట్ ప్రైజ్. ఈయనే అంట వాళ్ళ కోచ్. చిద్వి అయితే చెస్ ఆన్లైన్ క్లాసెస్ నుంచి నేర్చుకుంటున్నాడు. ఇక్కడ 2nd ప్లేస్ అబ్బాయితో కూడా ఫోటో తీసుకుందాం ముగ్గురికి అని చూస్తే అబ్బాయి అప్పుడే వెళ్ళిపోయాడు. టైంకి వచ్చాము, అప్పుడే అనౌన్స్ చేస్తున్నారు. ఇదిగో చిద్వి ట్రోఫీ ఇట్లా పట్టుకో, చూడనా. ఇది జూలై 13th జరిగిందనమాట. జూలై మంత్లో వీళ్ళకి 4th ఆఫ్ జూలై అని ఇండిపెండెన్స్ డే ఉంటుంది కదా, అందుకు ఆ థీమ్లో ఇచ్చినట్టున్నారు. ఇంక ఇంటికైతే వచ్చాము. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న బ్లాక్ అండ్ వైట్ ట్రోఫీ లాస్ట్ టోర్నమెంట్లో 2nd ప్లేస్లో వచ్చినది. అప్పుడు కూడా వ్లాగ్ చేశాను. ఇంక ఇప్పుడు ఇదనమాట. 2nd ప్లేస్వి 3rd ప్లేస్వి 2 సేమ్ సైజులో ఉన్నాయి ట్రోఫీ. అదేంటో మరి లాస్ట్ టైం అయితే సైజు డిఫరెన్స్ ఉండే, ఈసారి అసలు అంటే లైక్ లాస్ట్ టైం 2nd ప్లేస్ది ఈసారి 3rd ప్లేస్లో ఉన్నది 2 సేమ్ సైజు ఉన్నాయి. దెన్ ఇది ఇంకా ఈవినింగ్ అంటే ఆల్మోస్ట్ 7 అట్లా అవుతుంది. ఫ్రెండ్స్ని డిన్నర్కి ఇన్వైట్ చేశాము. అందుకు ఇంకా నేను ఇక్కడ వంట చేశాను. ఇంక ఈలోపు పొద్దు మునుగుతుంటే దీపారాధన చేశాను. మిగతా వంట చేసేది అయిపోయింది. ఇంకా లాస్ట్లో ఈ వెజిటేబుల్ స్ప్రింగ్ రోల్స్ ఓవెన్లో పెట్టేశాను. ఇంకా చపాతీ పిండి కలిపి పెట్టాను. వీటి రారా ఇంకా స్నానం చేస్తూ వాళ్ళు వచ్చే టైం అయిందంటే ఇంకా అస్సలు రావట్లేదు. మళ్ళీ వస్తా అన్నాడు కానీ ఇంకా లాస్ట్కి రాలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోయే వరకు 9 వరకు రాలేదు. మళ్ళీ పిలిచినా కూడా. ఇదిగో ఇది వచ్చేసి మష్రూమ్ గ్రేవీ కర్రీ, ఆలు కూర్మా, ఇంకా ఇది రైతా, వెజిటబుల్ రైస్, చపాతీ. ఇంక ఇవి అనమాట డిన్నర్ స్పెషల్స్. సో మళ్ళీ పిలిచినా కూడా రాలేదు. ఇంకా ఏంటంటే సారు ఇక్కడి నుంచి వేరే ఇంటికి మూవ్ అయిపోతున్నారనమాట. ఇంకా అందుకు ఈరోజు డిన్నర్కి పిలిచాము. ఇంతే అండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.